పోయిన ఆట అవుతున్నాయా రివర్స్ కొట్టుకున్నాను వచ్చేది వికారం ఉంటుంది అసలు కాదు నాకు వారి ఈ కాఫీ మేస్త్రీల సమ్మేళనం ఈ కార్యక్రమానికి సభాధ్యక్షులుగా స్థానిక సర్పంచ్ శ్రీ యాస లక్ష్మారెడ్డి గారిని వేదికను అలంకరించాలని కోరుతున్నాను. అలాగే మా ఆహ్వానాన్ని పురస్కరించుకొని ఇచ్చేసిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులు గౌరవనీయులు శ్రీమతి పి హేమలతరాజు గారు ముఖ్య అతిథి స్థానాన్ని అలంకరించాలని కోరుతున్నాను. అలాగే ఈ కార్యక్రమానికి రామ్కో సిమెంట్ తరఫు నుంచి సేల్స్ మేనేజర్గా ప్రత్యేక ఆహ్వానితులుగా ఇచ్చేసిన శ్రీ శివకుమార్ గారు వేదికను అలంకరించాలని కోరుతున్నాను. ఈ కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహించడానికి మరియు ఈ కార్యక్రమ నిర్వాహకులు శ్రీ అనంతుల సోమయ్య గారు మోత్కూరు డీలర్ వేదికను అలంకరించారని అలాగే వెలుగొండ మండల స్వాగతం సుస్వాగతం స్వాగతం సుస్వాగతం ఆత్మకూరు అవని తల్లి అవదల దాల్చిన మనగ ఆత్మకూరు అవని తల్లి అవదల దాల్చిన మనగ వెలకంటి మనసు గల పెద్దలకు స్వాగతం మల్లె వంటి మనసు గల పెద్దలకు స్వాగతం వెన్న వంటి మనసు గల కార్మికులకు స్వాగతం మల్లె వంటి మనసు గల కార్మికులకు స్వాగతం స్వాగతం సుస్వాగతం స్వాగతం సుస్వాగతం మా సిమెంట్ వినియోగదారులారా మా సిమెంట్ వినియోగదారులారా మా పిలుపులనందుకొని విచ్చేసిన విఘ్నులారా మా పిలుపులనందుకొని విచ్చేసిన విఘ్నులారా స్వాగతం సుస్వాగతం స్వాగతం సుస్వాగతం ఆత్మకూరు అవని తల్లి అవదల దాల్చిన మనగ ఆత్మకూరు అవని తల్లి అవదల దాల్చిన మన వెలసిన మా గ్రామానికి విచ్చేసిన జనావన్ వెలసిన మా గ్రామానికి విచ్చేసిన జనావన్ స్వాగతం సుస్వాగతం స్వాగతం సుస్వాగతం సిమెంట్ల తయారీలో కూడా వీటిలలో కూడా విప్లవాత్మకమైన మార్పులు తీసుకొస్తూ కొన్ని కంపెనీలు శరవేగంగా ముందుకు వస్తున్నాయి. మరి ప్రజల దగ్గరికి ఇంకా చేరువ కావాలనే సదుద్దేశంతో ఈ మద్రాస్ సిమెంట్ వారి రామ్కో సిమెంట్ ప్రజల దగ్గరికి రావాలనే ఉద్దేశంతో ఈ కాఫీ మేస్త్రీల సమావేశాన్ని ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేశారు. రామస్వామి రాజా గారి పేరు మీద తమిళనాడు 1965లో 300 మెగావాట్స్ ఒక 8 lakhs డైలీ 8 లక్షల టన్నుల ఉత్పత్తి చేయగల ఫ్యాక్టరీ తమిళనాడులో ఉన్నది 1965లో.
మన దగ్గర అలాగే కంప్యూటర్ అత్యాధునికమైన కంప్యూటర్ ప్లాంట్ లేదు మన ఆంధ్రప్రదేశ్ లో. ఏ సిమెంట్ కర్మాగారం చేపట్టలేదు. ఇక్కడ 400 crores పెట్టి 1986 లో మనకు సిమెంట్ ఉత్పత్తి చేశారు. అన్ని సిమెంట్లు మేము కూడా మార్కెట్ అన్ని సిమెంట్లు అమ్ముతాం. కొంతమంది డీలర్ బెనిఫిట్ గురించి, కొంతమంది కస్టమర్ గురించి ఇలా చేస్తుంటారు. మేము రాంపూర్ సిమెంట్ ఇవ్వడంలో ఏ కస్టమర్ నుంచి మాకు ఎలాంటి ఇబ్బంది జరగకుండా మేము సిమెంట్ ఇచ్చినామంటే మళ్ళీ మా డిమాండ్ రాకుండా ఉంటుంది. అది కాక మేనేజ్మెంట్ కూడా చాలా బాగుంటుంది. ఇందులో రామసుబ్రహ్మణ్యం గారు సభ్యులతో చాలా డెవలప్ జాగా ఎక్కువ ఉంటుంది. మనకు డిమాండ్ ఉంటుంది. సేమ్ మేనేజ్మెంట్ కూడా చాలా బాగుంటుంది. కొన్ని కంపెనీలు అకౌంట్స్ ఎట్లుంటుంది, ₹2 మేము 130 రూపీస్ మేము మీకు ఇచ్చేస్తాం, 132 మేము కంపెనీకి పే చేయాల్సి వస్తుంది. ఆ డిస్కౌంట్ ఇచ్చే దగ్గర అవసరం ఉంటే వేరే కూడా ఉండడు. ఆ అకౌంట్స్ తేడా ఉంటుంది. అట్లా జరుగుతున్న 3 months ఒకసారి కంప్యూటర్ సిస్టమ్ తోటి అకౌంట్ క్లియర్ గా ఉంటుంది. ఎక్సైజ్ డ్యూటీ కానీ, సేల్ ట్యాక్స్ కానీ ఏ విధమైన ఇబ్బంది ఉండదు ఈ సిమెంట్ లో. మేము తీసుకున్న అనతికాలంలోనే మాకు ఏ ఇబ్బంది లేకుండా మా టాపీ మేస్త్రి మోత్కూరు వాళ్ళు కానీ, గుండాల, ఆత్మకూరు దగ్గర వెలుగొండ మండలం వాళ్ళు కూడా ఏ ఇబ్బంది లేకుండా ఎప్పుడు ఉండదని మేము కోరుతున్నాము. మేము 1992 లో కూడా మోత్కూరులో ఏదో సమావేశం జరిపినాము. మళ్ళీ ఆత్మకూరులో చేయాలనే ఉద్దేశంతో మేము మద్రాస్ సిమెంట్ వాళ్ళు లెటర్ రాశాను, తప్పకుండా అక్కడ చేస్తాము అని చెప్పారు. ఏమందంటే ఒక 2 days అది అర్జెంట్ గా అనుకోకుండా 2 days అరేంజ్ చేయాల్సి వచ్చింది. ఇంకా చాలా మంది మేము మేస్త్రీలకు ఇన్వైట్ చేయలేదు. అట్లయినా పిలవగానే మీరందరూ తాపీ మేస్త్రీలు, కాంట్రాక్టర్స్, గ్రామ సర్పంచ్, ఎంపీ గారు మాకు ఎంతో ప్రోత్సహించారు. నిన్న మేము ప్లేస్ అడిగినామంటే రాజా గారి దగ్గర చేయండి, మీరు చేసుకోండి మంచి కోఆపరేషన్ ఇచ్చారు. సర్పంచ్ గారు కూడా మీరు చేసుకోండి, తప్పకుండా మా దగ్గర ఇలా చేయాలి, మీ వర్క్లే కాదు మాకు కూడా ఎంకరేజ్మెంట్ ఉంటుంది, డీలర్ గా మీరు తప్పకుండా ఇక్కడ చేయాల్సిందని చెప్పారు. ఇక్కడ కూడా ఇంద్రారెడ్డి డీలర్స్ ఉన్నారు, సర్పారెడ్డి అక్కడ కూడా తీసుకుంటే రీజనబుల్ రేట్. ఇప్పుడు ఇక్కడ నుంచి మీకు మోత్కూరు నుంచి ఇక్కడ రావాలంటే ట్రాన్స్పోర్టేషన్ ప్రాబ్లం ఉంటుంది. ఇలా చాలా ఇబ్బందులు ఉంటాయి. కాకుండా టూరిజం తీసుకొని ఇవ్వడం జరుగుతుంది. సిమెంట్ కూడా కాంప్లైంట్ రాదు. ఇలాగానే మీరు అందరూ మా సమావేశాన్ని ఇచ్చేసిన అందరూ కాంట్రాక్టర్స్, తాపీ మేస్త్రీలు, ఎంపీ గారు, గ్రామ సర్పంచ్ గారికి మా అభివందనలు, కృతజ్ఞతలు తెలుస్తూ ముగిస్తున్నాం. ఆ విధంగా వివిధ రకాలు అనుకుంటున్నాం. మీ చేతి పని ద్వారా మాకు అన్ని వస్తువుల కల్లా ఇల్లు కావాలి. ఆ తర్వాత మనం ఏం సిమెంట్ వాడదామని సుతార్ని అడగడం జరుగుతుంది. అంటే సుతారికి, సిమెంట్కు, ఇంటి నిర్మాణకు ఒక ఎనలేని అనుబంధం ఉండేదని మనకు తెలిసిపోతుంది. మరి ఈ సుతారు ఎలాంటి వాడంటే రోడ్డుకి డాక్టర్ ఎలాంటి మందు రాసిస్తాడో అలాంటి డాక్టర్, ఇల్లు కట్టే డాక్టర్ సుతారి. మరి సుతారి సూచించిన సిమెంట్ కంపల్సరీ అందరూ వాడాలనుకుంటారు. మరి సుతారికి కూడా సిమెంట్ విషయం పూర్తిగా తెలుసుకున్నాడే సుతారి చెప్పింది అక్షరాలు జరుగుతుంది. ఒక్కోసారి సుతారికి సరైన అవగాహన లేనాడు ఫలానా సిమెంట్ వాడాలని చెప్పిన తర్వాత, అతను తెచ్చిన తర్వాత, వాడిన తర్వాత అది సరైన ఫలితం ఇవ్వకపోతే మనం సుతారి మీద నింద వేయక తప్పదు. ఎందుకంటే సుతారి గర్భంలో చెప్పాడు కాదు. అయితే ఈ మీటింగ్ లోని ముఖ్య ఉద్దేశం ఏంటంటే సుతారికి అన్ని విషయాలు సిమెంట్ గురించి తెలుసుకుని ఉండాలి. అందుకే ఇటువంటి సమావేశాలు నిర్వహిస్తున్నారు. మరి మీకు ఈ సిమెంట్ ద్వారా తెలుసుకోవచ్చు, మీకు తెలియని విషయాలు కూడా వారు వివరంగా వివరించి చెప్తారు. అలాగే మీకు తెలిసిన విషయాలు కూడా మనకుండి మేస్త్రికి మీ పనులు ఉంటారు, వాళ్ళకు కూడా చెప్పొచ్చు. మరి అయితే మనం రోజువారీ పని మీద చెప్పే విధానానికంటే నలుగురు మేస్త్రి కూర్చున్న చోట చెప్పడం వల్ల ఇంకొందరు నేర్చుకునే అవకాశం ఉంటుంది. మన దీంట్లో ముఖ్యంగా పెద్ద మేస్త్రీలు, చిన్న మేస్త్రీలు, వర్కర్స్ ఇలా స్థాయిలో పెట్టి ఉంటారు. మరి వాళ్ళందరికీ కూడా ఒక మంచి అవగాహన, ఒక మంచి రామరేటు కొంతవరకే తెలుసు. ఎందుకంటే ఇప్పుడిప్పుడే రామ్కో వాళ్ళు కూడా వారి ఉత్పత్తులు మార్కెట్ లో వచ్చి మంచి ఫలితాన్ని చూపెట్టిన తర్వాత పబ్లిసిటీ గురించి ప్రయత్నాలు చేస్తున్నట్టుగా మనకు అనిపిస్తుంది. మరి అలాగే వాళ్ళు చెప్పిన దాని ప్రకారం అనుకోండి, మనకు తెలుస్తున్న విషయాలను బట్టి ఇప్పుడు మార్కెట్ లో ఉన్న అన్ని సిమెంట్లలో కూడా పూర్తి కంప్యూటరైజ్డ్, అంటే అన్ని పరికరాల శాతం అవన్నీ కూడా మొత్తం కంప్యూటర్స్ చేస్తాయి. మరి దేశంలో కంప్యూటర్ తో వచ్చేది ప్రారంభంగా ఈ రామ్కో సిమెంట్ మాత్రమే అనేది
మద్రాస్ సిమెంట్స్ గురించి మద్రాస్ సిమెంట్స్ అనే దానికన్నా రామ్కో సిమెంట్ అంటే మీకు బాగా అర్థం. మా కంపెనీ పేరు మద్రాస్ సిమెంట్ అని, మా బ్రాండ్ పేరు రామ్కో సిమెంట్. ఈ రామ్కో సిమెంట్ కంపెనీ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో మొట్టమొదటిగా 1986లో స్థాపించారు. 1986 అంటే ఇప్పుడు ప్రస్తుతం ఈ మద్రాస్ సిమెంట్స్ కి 2 ఫ్యాక్టరీలు ఉన్నాయి. ఒకటి ఇక్కడ, రెండోది తమిళనాడులో కూడా ఉంది. మూడోది రేపు అరేలూరు అదే తమిళనాడులోనే 3వ ఫ్యాక్టరీగా వస్తుంది. మాట్లాడాలి అని వస్తుంది. అసలు మార్పుల సంబంధం ఏంటి? మాకు స్థాపిస్తున్నారు కదండి, బాలాజీ గారు అడుగుతున్నారు, ఆయన మెటీరియల్ ఇస్తాం, ఆయన మెటీరియల్ మీకు ఇస్తారు, మీద అయిపోతుంది. ఇక మాకు సంబంధం అనేది డైరెక్ట్ గా ఉండదు అని మేము అనుకోవట్లేదు. ఎందుకు కారణం ఏంటంటే మీరు ఎట్లా ఇప్పుడు ఈ సిమెంట్ విషయానికి వస్తే ఇంటి కట్టడంలో నిర్మించడానికి ప్రతి 100 రూపాయలు ఖర్చు పెట్టిన దాంట్లో 20 రూపాయలు సిమెంట్ ఖర్చుగా పోతుంది. అంటే దాదాపు 20% ఖర్చు ఇంటి ఖర్చు సిమెంట్ మీదగా పోతుంది. అందుకే ఇల్లు కట్టేటప్పుడు కూడా సిమెంట్ ఎందుకు అంత ప్రాధాన్యత ఇస్తారంటే అదే కాదు. ఇప్పుడు మేస్త్రి మంచి సిమెంట్ వాడకనే చెప్తారు. మేస్త్రి మంచి సిమెంట్ ఏంటి అని అడుగుతారు. అది అందువల్లే మేస్త్రికి అక్కడే ఇంపార్టెన్స్ వస్తుంది. అందువల్లే మేము మాది 1992లో నెలకి 1 బస్తా 2 బస్తాలు అమ్మేవాళ్ళం. 1996కి వచ్చేటప్పటికి ఇదే మూర్పూరు ఆత్మకూరులో కలిపి 3000 బస్తాలు నెలకు అమ్ముతున్నాం. పద్మారెడ్డి గారి ద్వారా అమ్ముతున్నాను. ఇంకా దానివల్ల మాత్రం కాదు, ఉన్నారు బాలాజీ గారి ఎందుకు కంటే మీరు అడిగినప్పుడు వాళ్ళు సప్లై చేయడానికి వీలుగా లేదని చెప్పకుండా మాత్రం వాళ్ళు ఉన్నారు. అదే సహాయ సహకారాలు మీరు అందించాల్సిందిగా మేము కోరుకున్నాం. ఇంకా రాబోయే కాలంలోనూ అందించాల్సిందిగా కోరుతున్నాం. మీరు ఇప్పటిదాకా మీరు ఇక్కడ ముక్కూరు ఆత్మకూరులో అయితేనేవి నేను నల్గొండ డిస్ట్రిక్ట్ మొత్తం చూస్తాం. నల్గొండ డిస్ట్రిక్ట్ లో ఇంత ఆదరణ సింటాయికి ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ వచ్చి ఎవరైనా సిమెంట్ అడిగితే సిమెంట్ అని రామ్కో అంటారు. రామ్కో ఉందంటే అది సిమెంట్ ఉందని అర్థం. అంటే రామ్కో అంటే సిమెంట్, సిమెంట్ అంటే రామ్కోనే చేశారు ఇక్కడ మేస్త్రి ఉంది. ఇదంతా మేస్త్రిల వల్ల జరిగిందని మా కంపెనీ వాళ్ళ ద్వారా అభిప్రాయంతో మేము మా డీలర్ గారు ఇక్కడ మేస్త్రిలు సమావేశం చేయాలి సార్, ఇంత కష్టపడుతున్నారు బాగుంటే మోత్కూరులో చేద్దామంటే కాదండి, మోత్కూరులో కాదు మాకు ఆత్మకూరులో కావాలి, ఆత్మకూరులో మేము ఇంప్రూవ్ చేసుకున్నాము. సో అందువల్ల అది బలవంతంగా మేము ఆత్మకూరుని మాట్లాడుతున్నాం. ఇప్పుడు చూసిన తర్వాత ఆత్మకూరే చేస్తుంటే బాగుండేదేమో మొదటి ప్రపోజల్ మాది తప్పని మేము తెలుసుకున్నాం. ఇదే సహాయ సహకారాలు అందించాల్సిందిగా ఇట్లానే వచ్చే కాలంలో కూడా చేయాలని మేము కోరుకున్నాం. ఇంకొకటి ఏంటి, మా ప్రపోజల్ మా కంపెనీ టైం నుంచి ప్రతి సంవత్సరం ఆత్మకూరులో కానీ మోత్కూరులో కానీ ప్రతి సంవత్సరం ఇట్లానే మేస్త్రి మీటింగ్ కండక్ట్ చేసి ఇంకా ఏమన్నా నాణ్యత ఇంకా ఎక్కువ చేయగలిగితే ఇప్పటిదానికన్నా చేయగలిగితే మేము మీకు ఎప్పుడెప్పుడు తెలియజేస్తున్నామని మేము తెలియజేస్తాం. ఇప్పటిదాకా ఇట్లా ఈ మేస్త్రి సమావేశానికి ఇంత షార్ట్ టైంలో 2 రోజులు అనౌన్స్మెంట్ ఇంతమంది వచ్చి ఇక్కడ హాజరైనందుకు చాలా సంతోషంగా ఉంది. ఇలా అరేంజ్ చేసిన మన బాలాజీ గారికి, ఇక్కడ మన ఇంద్రారెడ్డి గారికి, పద్మారెడ్డి గారికి కృతజ్ఞతలు తెలుసుకుంటాం. ప్రతి విషయాన్ని కూడా మనం తెలుసుకోవాలంటే ఒక శిక్షణ అనేది అవసరం. ఉదాహరణకు చదువు నేర్చుకోవాలనుకుంటున్నాం, తరగతిలో వెళ్తున్నాం, ఒక పని నేర్చుకోవాలనుకుంటున్నాం, ఒక పని దగ్గరికి వెళ్తున్నాం. ఇట్లా ఎన్నో రకాల ఏది నేర్చుకోవాలన్నా శిక్షణ అవసరం. మరి చివరికి రాజకీయం నేర్చుకోవాలన్నా కూడా శిక్షణ అవసరం. రాజకీయాన్ని కూడా రాజకీయ శిక్షణా తరగతులను పెడుతున్నారు. అంటే అది కూడా ఒక మంచి ప్రవర్తన, మంచి ప్రభావం ఉండాలనే ఉద్దేశంతో చేయడం జరుగుతుంది. మరి ఇప్పుడు ఇలాంటి మేస్త్రీలు కూడా అలాంటి శిక్షణా తరగతులు ఉంటే ఇంకా బాగుంటుంది. మరి
ఇలాంటి మేస్త్రీల సంఘం మీటింగ్, ఇలాంటి సిమెంట్ వాళ్ళు మీటింగ్ పెట్టడం అనేది గతంలో ఎప్పుడు జరగలే కదా. కాబట్టి ఇలాంటి మీటింగ్లో మేస్త్రీలకు సిమెంట్ గురించి అన్ని విషయాలు అందరికి కాంట్రాక్టర్లకు కూడా దీని నాణ్యత గురించి తెలుసు. ప్రత్యేకంగా మాకే తెలిసిన కాదు, అందరికి తెలిసిన విషయం. ఇది మంచిది సిమెంట్ అని కొనమంటే ఇలా గుడ్డిగా ఎవరికి ఏం లేదు. దీని గురించి నాణ్యత తెలుసు కాబట్టి మన సోమయ్య గారు దుకాణం పెట్టేసండి చాలా వరకు ఆ నాణ్యత అనేది దాంట్లో ఉంది కాబట్టి అదే సొమ్ము అమ్ముతుంది. ప్రత్యేకంగా మా ఏం చెప్పలేదు. సరే ఇక నేను ఇంకేం మాట్లాడలేదు. ఇప్పుడు నేను చెప్పబోయేది ఏంటంటే ఇక్కడ రామ్కో సిమెంట్ గురించి ఇప్పటి వరకు మేము ఎక్కువ శాతం రాసి సిమెంటే వాడుతున్నాం. ఇప్పటిదాకా రాసి సిమెంట్ స్లాబ్ పోసినాం, ఎక్కడ పోసినా కానీ. ఇప్పటికి నేను దాదాపు ఒక 7-8 స్లాబులు మాత్రం ఆ విధంగా రామ్కో సిమెంట్ ద్వారానే జల్దీ సెట్ అవుతుందని కూడా మేము గమనించుకున్నాం. ఆ విషయంలో ఇంకా వేరే ఎక్కువ ఏం మాట్లాడలేను. ఇంతతో నేను సెలవుస్తున్నాను. నేను అక్కడ ఉన్న ఇంజనీర్స్ తోటి కూడా వివరించేందుకు వాళ్ళు ఇక్కడి నుంచి అంటే ప్రతి ప్రాంతం నుంచి ఒక 100-50 మందికి అట్లా సుతార ప్రాముఖ్యాన్ని ఇస్తూ వాళ్ళ కంపెనీకి కూడా తీసుకుపోయి చూపెట్టడం జరుగుతుంది. అది మండలం కాఫీ వర్కర్స్ తరఫున అధ్యక్ష వారికి వచ్చేసినటువంటి మేస్త్రులకు, అలాగే మోత్కూరు మండలం నుంచి వచ్చేసిన మేస్త్రీలకు కూడా, తర్వాత ఆత్మకూరు మండలం నుంచి వచ్చేసినటువంటి మేస్త్రీలకు కూడా, తర్వాత అలాగే ఆత్మకూరు నుంచి విద్యార్థులు, సరస్వతి హై స్కూల్ నుంచి వచ్చిన విద్యార్థులకు కూడా నా యొక్క ధన్యవాదాలు తెలుపుతున్నాను. ముఖ్యంగా ఇల్లు కట్టాలంటే మనకు సిమెంట్ అవసరం. సిమెంట్ అవసరం అనుకున్నప్పుడు మనం ఏంటంటే ఇల్లు కట్టి అతను మేస్త్రిని దూరాడుకుంటాడు ప్రస్తుతానికి. అలాంటి అప్పుడు మేస్త్రి ఏమంటాడంటే ఏం సిమెంట్ ఇస్తున్నాం అని చెప్పి మేస్త్రిని అడుగుతాడు ఇల్లు అతను. అసలు మనం అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనం 4 బిల్డింగ్లు కట్టి ఎన్నో బిల్డింగ్ కట్టినాం కాంట్రాక్ట్ స్పేసెస్. అసలు ఏ సిమెంట్ మంచిది, ఏ సిమెంట్ మంచిది కాదో మేస్త్రీలకు తెలుసు. కాబట్టి అసలు ఇప్పుడు రాసి ఉంది, తిరుపతి ఉంది, సమావేశానికి ముఖ్య అతిథిగా చేసినటువంటి మండల అధ్యక్షురాలు రమణరాజు గారు మరియు వేదిక పైన ఉన్న కృషులు మరియు 3 మండలాల నుంచి ఇచ్చేసినటువంటి కాఫీ మేస్త్రీల అధ్యక్షులు, కాఫీ మేస్త్రీలు, మిగతా ఈ దగ్గర ఉన్నటువంటి గ్రామ సర్పంచ్ కూడా రావడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే సిమెంట్ గురించి ఇప్పటి వరకు మన ప్రజాచారి గారు వివరంగా చెప్పడం కూడా జరిగింది. ప్రతి ఒక్కరు ఎవరైనా ఇల్లు కట్టాలి